అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సార్ ఉన్నాడు కదా, అగో ఆయన సిరిసిల్ల సింహగర్జన పెడతాడట. నీకు ఆపే దమ్మున్నదా అని గట్టిగానే షరతు కడుతుండు కేటీఆర్ సార్తోని. అచ్చంపేలికెళ్ళి వచ్చి సిరిసిల్లని ఎందుకు పెడతాడట అంటే, మొన్న కారు పార్టీ లీడర్గా మాజీ మంత్రి కేటీఆర్ సారు అచ్చంపేటకు పోయి ఆడ మీటింగ్ పెట్టిండు కదా, అందుకోసమేనట. అయ్యా గువ్వల బాలరాజు సారు, మీ గుండె ధైర్యం ఎంతుందో చెప్పుర్రి. జనగర్జనకు ధీటుగా మా పార్టీతో చర్చించి మీ దుర్మార్గాలు, మీ ఆగడాలు, మీ అవినీతి, మీ పనికిరానితనం విషయంలో సిరిసిల్లలో సింహగర్జన ఏర్పాటు చేస్తాం. దమ్ముందా కేటీఆర్? సింహగర్జనే పెట్టుకొని పులిగర్జనే పెట్టుకొని, మరి మీరు పెట్టుకునే సింహగర్జనకు కేటీఆర్ సారు దమ్ముకు సంబంధం ఏంది సారు? ఎవరో కాదు, ఉద్యమాన్ని నిర్మించినటువంటి బిడ్డడు గువ్వల బాలరాజు. అంటే ఆ గులాబీ జెండాను మోసుకు వెళ్ళినటువంటి సైనికుడు గువ్వల బాలరాజు. గువ్వల బాలరాజు స్థానాన్ని ఇంకోరితో పూరుస్తారంట. మొన్న అచ్చంపేటలో కేటీఆర్ సారు సభ పెట్టి ఎవరెవరో పోతే అన్నాడు కదా, అందుకే అయ్యా కేటీఆర్ సారు తమరు ఈడుతోను కొడితే నేను పత్తరుతోను కొట్టే బాపత అన్నట్టు గువ్వల సారు గుండెలకెళ్ళి వచ్చిన మాటలు ఇట్లా అంటున్నాడు. అయ్యా బాలరాజు సారు, కారు పార్టీలో ఉన్నన్ని దినాలు కుక్కిన పేనోలే ఉండ్రు. అప్పుడు కూడా ఇట్లనే కేటీఆర్ సారు, కేసీఆర్ సారు అక్రమాలు అన్యాయాలు బయటపెట్టి కల్వకుంట్ల దొరల భాగవతం బరిబద్దలు చేస్తామని బహుజన బిడ్డ అయిన మీరు కమలం పువ్వు కణువా కప్పుకొని అధిష్టానం నిర్ణయం తీసుకొని ముంగడిపోతామని చెప్పినట్టు అప్పట్లో కూడా గులాబీ గుడిసెల ఉన్నప్పుడు ఎందుకో చెప్పలేదు. అచ్చంపేట గుండెల్లో ఉంటా అని మీకు మీరే చెప్పుకుంటున్నా, మీరే చెప్పాలి సారు. అయినా మీరు ఇట్లా సింహగర్జన అని గర్జిస్తుంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నది అనే శాస్త్రం యాదికొస్తుంది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.